నమస్కారం అండి. నా పేరు కే జ్యోత్స్న భవాని. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఆద్యాపన ఫౌండేషన్లో 2.5 years నుంచి ఆన్లైన్ కోర్సులు నేర్చుకున్నానండి. ఆన్లైన్లలో నేను నేర్చుకున్నది ఏంటంటే సౌందర్య లహరి అని ఫస్ట్ సౌందర్య లహరి క్లాసెస్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా నా జర్నీ దాంట్లో కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ముందు కూడా కొనసాగాలని నేను కోరుకుంటున్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదండి. ఎంత బాగా నేర్పిస్తారంటే దాంట్లో నేను ఏమేమి నేర్చుకున్నానంటే సౌందర్య లహరి, శివానంద లహరి, శ్రీమన్నారాయణీయము, శ్రీ నరసింహ సహస్రనామము, శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామం, కనకధార స్తోత్రము, కళ్యాణ స్తవ వృష్టి, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రము, శివాపరాధన క్షమాపణ స్తోత్రము, బిల్వాష్టకాలు, పంచాష్టకాలు, ఇలా చాలా ఒకటి కాదండి పలు రకాల క్లాసులు ఆన్లైన్లో నేను చాలా నేర్చుకున్నానండి. ఈ నేర్చుకున్న శ్లోకాలు, నేర్చుకున్న సహస్రనామాలు అన్నీ కూడా మేము ప్రతిరోజు అండి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సత్సంగంగా కండక్ట్ చేసుకుంటాము, సత్సంగంలో పాల్గొంటాము. సత్సంగంలో ప్రతి ఒక్కరము మేము నేర్చుకున్న శ్లోకాలు, సహస్రనామాలు అన్నీ నేర్చుకుంటూనే ఉంటాము, చెప్తూనే ఉంటామండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే టీచర్స్ అండి. టీచర్స్ గురించి ఒకళ్ళ గురించి ఇది చెప్పాలి, ఒకరి గురించి అది లేదండి. ఇందులో ఆద్యాపన ఫౌండేషన్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా వాళ్ళకున్న ఓపిక, పేషెన్సీ, వాళ్ళు ఎంత బాగా మనకి ఒక సబ్జెక్ట్ గురించి, ఒక శ్లోకం గురించి వివరించి దాని అర్థం చెప్తారు. అసలు మనం ఆ అర్థానికే మనము తన్వయత్వంలో మనం మర్చిపోతామండి. అసలు అంత బాగా వివరిస్తారండి. ఎందుకంటే ప్రతి శ్లోకాలు, ప్రతి సహస్రనామాలకి కొన్నిటికి మనకు అర్థాలు తెలియదు, కానీ దీంట్లో మనకి వాళ్ళ అర్థంతో సహా వివరిస్తూ చెప్తారు. ఒక వ్యక్తికి ఒక పదం రాలేదనుకోండి, ఆ పదాన్ని వాళ్ళు 10 సార్లైనా సరే విసుక్కోకుండా నేర్పిస్తారు. మనకి ఆ పదం వచ్చేంత వరకు చెప్తారు. అంటే వాళ్ళకి అందులో ఎంత ఓపిక, ఎంత పేషెన్సీ ఉందో మనం అర్థం చేసుకోవాలండి. ఇలా ఆన్లైన్ కోర్సులు రావటం వల్ల అంటే నేను ఇక్కడ నుంచో నేర్చుకుంటున్నాను ఆన్లైన్లో. ఈ వేరే ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్లోంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో. చాలామంది వచ్చారు, చాలామంది నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి దీంట్లో చాలా విషయాలు తెలుస్తాయి. ఏంటంటే ప్రతి సహస్రనామము అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటాయి, కొన్ని త్రిష్ఠుప్ ఛందస్సులో ఉంటాయి. అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న పదాలని మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎలా చదువుకోవాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ అఘాతం పెట్టాలి, ఎక్కడ విసర్గ తర్వాత ఏం చదవాలి అని వాళ్ళు గురుముఖతగా మనకి చాలా బాగా నేర్పిస్తారండి. అందువల్ల మనము ప్రతి శ్లోకం, ప్రతి సహస్రనామం కూడా చాలా సులువుగా నేర్చుకుంటున్నాము. మేము నేర్చుకొని అంత సులువుగా కూడా మేము సత్సంగాల్లో కండక్ట్ చేయగలుగుతున్నాము, సత్సంగాలు చేస్తున్నాం కూడా ఈరోజు వరకు కూడా. అందులో నారాయణీయం అనేది టఫ్ సబ్జెక్ట్ అండి. 14 నెలలు పట్టింది మాకు నారాయణీయం అనే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. అందులో ఆద్యాపన ఫౌండేషన్లో మేము నేర్చుకోగలిగామంటే అది వాళ్ళ ఆద్యాపన ఫౌండేషన్ వాళ్ళకి మేము ఎన్నిసార్లు మా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకున్నా కూడా అది తనివి తీరదండి. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా, అంత సులువుగా ఆ 14 నెలలు అనేది కష్టపడి మాకు నేర్పించారండి. అంత ఈజీగా మేము నేర్చుకున్నాం. ఆ నారాయణీయం అనే సబ్జెక్ట్ని అంత ఈజీగా టీచర్స్ ద్వారా మేము నేర్చుకున్నామండి. అందులో ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఎలా అంటే మనకి అందరినీ సమానంగా చూస్తారండి. మనకి భాషతో సంబంధం లేదు, భావం ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు భాషకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదండి. మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సరే వాళ్ళకి 1కి 4 సార్లు చెప్తారు. వాళ్ళు చెప్పి మనకి ఈ పదాన్ని ఇలా పలకాలమ్మా, ఇది పదాన్ని ఇలా పలకాలి అని చెప్తారు. ఎప్పుడు కూడా వాళ్ళు భాషా భేదం ఎప్పుడు చూపించలేదు, అందరినీ సమానంగా చూస్తారండి వాళ్ళు. అందులో ఆద్యాపన ఫౌండేషన్కి నేనైతే హ్యాట్సాప్ చెప్తానండి. రూపా మేడము టీచర్స్ని అయితే ఎంత బాగా ఎంచుకున్నారంటే టీచర్స్ని, అందులో ఉన్న టీచర్స్ అయితే డైమండ్స్ అండి. ఇంతకంటే ఒక ముక్క టీచర్స్ గురించి చెప్పలేమండి. ఎందుకంటే అంత బాగా చెప్తారు వాళ్ళు, అంత బాగా ప్రతిదీ విశ్లేషణంగా వివరిస్తూ ఉంటారు. అలా వివరించడం కాకుండా వాళ్ళు చెప్పినవి కూడా ప్రతి శ్లోకాలు, ప్రతి సహస్రనామాలు కూడా ప్రతిది కూడా వాళ్ళు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారండి. అలా యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనం నేర్చుకోవటంతో పాటు వేరే వాళ్ళు కూడా విని నేర్చుకుంటున్నారు యూట్యూబ్లో. ఇప్పుడు మనము సహస్రనామం నేర్చుకున్నాము,
ఆ సహస్రనామం మనం మర్చిపోయామనుకోండి, మనం యూట్యూబ్లో అధ్యాపన ఫౌండేషన్లో ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి అది నేమ్ పేరు కొట్టేసేస్తే సహస్రనామం లింక్ వస్తుంది, ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అలా చదువుకోవటం వల్ల, నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఎంత లాభం ఉంటుందో మనకి. అంటే మనం ఇది మర్చిపోయాం కదా అని అనుకోవడానికి వీల్లేదు. దాంట్లో యూట్యూబ్కి వెళ్ళి అధ్యాపన ఫౌండేషన్లో ఆ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ప్రతిదీ కావాల్సిన శ్లోకాలు, సహస్రనామాలు ప్రతిదీ కూడా అవైలబుల్లో ఉంటాయి. దానివల్ల ప్రతి ఒక్కరికి ఎంత సులువుగా ఉంటుందంటే ఈ రోజుకి ప్రతి ఒక్కరు అంత గొప్పగా, అంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారండి. ఇది మనము నేర్చుకోవటం వల్ల ఏంటంటే మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవటానికి మనము చేసే ప్రయత్నం అండి. ఇది యంగర్ జనరేషన్ ఇంకా ముందుకు రావాలండి. ఇలాంటివి ఎన్నో చెయ్యాలి, ఎందుకంటే ఇలాంటివి ఎన్నో నేర్చుకోవాలి. ఈరోజు ఉన్న బిజీ లైఫ్లో కనీసం మనం ఒక గంట కేటాయించి ఒక దైవ ప్రార్థన చేసుకోవటం వల్ల మనకి తెలియని ఒక పాజిటివ్, ఒక శక్తి అంటే మన చుట్టూ ఒక వలయంలాగా మనల్ని సంరక్షిస్తూ ఉంటుందండి. దీనివల్ల ఈరోజు యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన శ్లోకాలు, మనకి తెలియని విషయాలు ఎన్నో కూడా నేర్చుకుంటారండి. కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అధ్యాపన ఫౌండేషన్ ఛానల్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానండి.